హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. ఈ బస్సులో మనం ఇప్పుడు కటక్లో ఉన్న మ్యారిటైమ్ మ్యూజియం చూడడానికి వెళ్తున్నాం. 1866లో బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్న సమయంలో మనకి చాలా పెద్ద కరువు వచ్చిందంట. ఆ కరువులో ముగ్గురులో ఒకరు చనిపోతుండేవారంట. అప్పట్లో రోడ్ ట్రాన్స్పోర్ట్తో పోల్చుకుంటే నదుల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా సింపుల్గా ఉండేదంట. అందుకని బోట్స్ని రిపేర్ చేయడానికి మరి బోట్ వర్క్ షాప్స్ ని స్టార్ట్ చేసిందంట బ్రిటిష్ గవర్నమెంట్. ఇదే మ్యారిటైమ్ మ్యూజియం కటక్. ఇది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సోమవారం క్లోజ్ చేసి ఉంటుంది. అదిగో ముఖద్వారం పైన కనిపిస్తున్న గడియారం 10 ఎప్పుడైతే అవుతుందో సైరన్ మోగుతుంది. ఈ విధంగా ఈ యొక్క మ్యూజియం లో అన్ని చూడాలనుకుంటే ఒక మనిషికి 150 రూపాయలు అవుతుంది. 150 రూపీస్ ఖర్చు అవుతుంది ఒక మనిషికి. మ్యూజియం కి బయట ఏంటంటే ఈ విధంగా గార్డెన్స్ అవి చేసి ఈ గార్డెన్ లో ఇలాంటి బొమ్మలే పెట్టారు మంచిగా. ఈ జింకలు చూడండి, నిజమైన జింకల్లాగే అనిపిస్తాయి దూరం నుంచి చూస్తే. అదే విధంగా కార్ పార్కింగ్ కి వాటికి కూడా మంచి కార్ పార్కింగ్ స్పేసులు బాగా పెట్టారు. స్కూల్ బస్సులు వచ్చినా సరే పార్క్ చేసుకునే విధంగా పెట్టారనమాట. మేము ఉన్నప్పుడు కొన్ని స్కూల్స్ వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత ఈ యొక్క వర్క్ షాప్ మీరు గమనిస్తే ఏంటంటే ఇది చాలా పురాతనమైనది. చాలా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టిన ఈ వర్క్ షాప్ కొన్ని రోజులు ఇలా వదిలేయడం వల్ల అది పడిపోయింది అనమాట. చాలా పాడైపోయింది. దాన్ని ఒడిస్సా గవర్నమెంట్ ఏం చేసిందంటే బాగు చేసి ఈ విధంగా మళ్ళీ నీట్ గా మ్యూజియం లా తయారు చేసి పెట్టింది అనమాట. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మన టికెట్ ఇక్కడ ఆ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ చూపించాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మన లోపలికి అలౌ చేస్తారు. కరువు ముగిసిన వెంటనే స్కాటిష్ ఇంజనీర్ అయిన జిహెచ్ ఫాల్క్నర్ 1869లో ఈ యొక్క బోట్ వర్క్ షాప్ ని ఆయన నిర్మించారు. ఇది బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీలో బెంగాల్ కి, ఒరిస్సాకి, బీహార్ కి కేంద్రంగా ఉండి వాటికి సేవలు అందిస్తుండేది. ఈ ఎంట్రన్స్ లో మనం గమనిస్తే వాల్ ప్రెజెంటేషన్స్ చాలా బాగా చేశారండి. చూడండి, రకరకాల బోట్స్ మరి ఏ విధంగా వాడుకునేవారు జనాలు పూర్వం, అవన్నీ కూడా ఈ వాల్ ప్రెజెంటేషన్ లో బాగా చూపించారు. ఇక్కడ చూస్తే మీరు ఆవులను కూడా ఈ యొక్క బోట్ల పైన పట్టుకెళ్ళడం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా వీళ్ళు వాల్ ప్రెజెంటేషన్ లో బాగా చేశారు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు డైరెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంట్రడక్షన్ గ్యాలరీలోని ఏంటంటే మరి జిహెచ్ ఫాల్క్నర్ 1 జనవరి 1869లో ఈ ఫౌండేషన్ ఇచ్చిన ఆ నేమ్ ప్లేట్ ఉంటుంది. అది మనం అక్కడ క్లియర్ గా చూస్తాం అనమాట. మరి ఈ విధంగా చాలా వస్తువులను వాళ్ళు ప్రజెంట్ చేశారు. బోట్ యొక్క మరి స్టీరింగ్ వీల్ కూడా అక్కడ ప్రజెంట్ చేశారు. అయితే పూర్వం ఒరిస్సాని కళింగ అని పిలిచేవారంట. మరి కళింగ రాజ్యము ఈ సముద్రం మీద ఎటువంటి ఆధిపత్యం ఉండేదో అది కూడా వాళ్ళు చూపించే ప్రయత్నం ఈ మ్యూజియంలో వాళ్ళు చేశారు. ఈ విధంగా చూడండి, రకరకాల వస్తువుల్ని ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ చేసి మరి వాళ్ళ యొక్క చరిత్రని చూపించే ప్రయత్నం చేశారు. అదే విధంగా పూర్వం మరి ఎటువంటి వెయిట్స్ వాడేవారో అవి కూడా చూపించారు ఇందులో. పూర్వం నుంచి కూడా ఒరిస్సాలో మరి బోట్ ని తయారు చేసే విధానం మరి వాళ్ళకి ఆ ప్రజలకు తెలుసనే విషయాన్ని ఇక్కడ మనకి ఈ మ్యూజియం లో చూపిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న జోబ్రా మిషన్ గ్యాలరీ ఇదే చాలా ప్రాముఖ్యమైనది ఈ మ్యూజియం లో. దీనిని పూర్వం జోబ్రా వర్క్ షాప్ అని పిలిచేవారు. ఇలాంటి వర్క్ షాప్స్ 10 వరకు ఉండేవంట. ఇది దేని పక్కన ఉందంటే మహానది పక్కన ఉందన్నమాట. ఈ మహానది చాలా పెద్ద నది అండి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా గుండా వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ యొక్క నదిని బ్రిటిష్ గవర్నమెంట్ వారు ఏం చేసేవారంటే మరి ఎక్కడైతే కరువు వస్తుందో, ఎక్కడైతే ఫుడ్ అది సరిగ్గా దొరకదో మరి అలాంటి ప్రాంతానికి ఈ యొక్క కెనాల్ ద్వారా, ఈ యొక్క నది ద్వారా, బోట్ల ద్వారా మరి సరుకులై పంపించి కరువు ఉన్న ప్రాంతానికి మరి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసి ఆహార ధాన్యాలన్నీ కూడా అందించేవారు. ఇక్కడ మనం గమనిస్తే లైట్ హౌస్ కనిపిస్తుంది చూడండి. ఒక రివర్ పక్కన ఇంత పెద్ద లైట్ హౌస్ ఉందంటే ఇది ఎంత పెద్ద వర్క్ షాపో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది జోబ్రా వర్క్ షాప్. ఇలాంటి వర్క్ షాప్స్ 10 ఉండేవంట. మరి ఇక్కడ ఒక నమూనా మనకు చూపిస్తున్నారు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న మిషనరీ ఇదంతా కూడా పూర్వం బ్రిటిష్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి తెప్పించి ఇక్కడ వాడేవారంట. ఇక్కడ చూడండి, ఒక మనిషి ఈ మిషన్ ఏ విధంగా రన్ చేస్తున్నాడో అటువంటి బొమ్మలన్నీ కూడా ఇక్కడ పెట్టి మనకు చూపించారు.
బోట్స్ పైన వాడే రకరకాల వస్తువుల్ని మరి సముద్రం మీద రవాణా చేసేటప్పుడు ఎటువంటి వస్తువులు అయితే అవసరం ఉంటుందో అటువంటి వస్తువుల్ని వీళ్ళు చూపించి మనకి ఎంతగానో మంచి ఇన్ఫర్మేషన్ అందజేశారు. అదేవిధంగా రకరకాల షిప్స్ మోడల్స్ అవి కూడా ఇందులో చూపించారు. ఇది చూడండి, ఇది హార్న్. మరి ఒక షిప్ యొక్క హార్న్ ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం బోట్ షెడ్ దగ్గరకు వచ్చామండి. ఈ బోట్ షెడ్ మనం గమనిస్తే ఏముంటుందంటే, పూర్వం అప్పుడు షెడ్ ఉండేటప్పుడు ఎటువంటి ట్రక్స్ అయితే వాడేవారో ఆ ట్రక్స్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేసి మనకు చూపించే ప్రయత్నం చేశారు. చూడండి, ఇది అప్పట్లో వాడిన ఒక ట్రక్ అన్నమాట. దాని మోడల్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అప్పట్లో ఉన్నదాన్ని మరి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది చూస్తే చాలా పురాతనమైనది. తర్వాత ఇక్కడ మన భారతదేశంలో మరి రకరకాల బోట్స్ రకరకాల ప్రాంతాల్లో ఎటువంటి బోట్స్ అయితే వాడారో అవన్నీ కూడా ఈ యొక్క షెడ్ లో మనం చూపించే ప్రయత్నం చేశారు. చూడండి, ఇది ఒక రకమైన బోట్, ఇది వేరే రకమైన బోట్. అదే విధంగా కాశ్మీర్ లో, కేరళలో ఎటువంటి బోట్స్ అయితే వాడేవారో అటువంటి బోట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టి మనకు చూపించే ప్రయత్నం ఇక్కడ చేశారు. మరి లోపల కూడా మనం గమనిస్తే ఈ లోపల కూడా మంచి గార్డెన్స్ ఉంటాయండి. లోపల చూడండి ఎంత మంచి గార్డెన్స్, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. ఈ విధంగా మంచి గార్డెన్స్ పెట్టి లోపల కూడా మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎప్పుడో పురాతనమైన మర్రి చెట్టు ఇది, ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందటది. ఇక్కడ కూడా ఒక షెడ్ ఉంది, చూసారా? ఇక్కడ చూడండి, ఇది ఇనుప తాడు అనమాట, చాలా పెద్దది ఇది. ఆ లోపల కనిపిస్తున్న షెడ్ లో మరి అక్కడ ఒక బోట్ ఉంటుంది. దానికి ఈ తాడుని దాన్ని కనెక్ట్ చేశారు. ఈ యొక్క ఇనుప తాడుని తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి ఆ బోట్ ని చూసే ప్రయత్నం చేశానండి. చూడండి, ఇది బోట్ లోకి వెళ్ళడానికి ఈ విధంగా ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది పెట్టారు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూసారా, స్టార్టింగ్ లో 2 కబోర్డ్స్ లాంటివి ఉంటాయి. చూడండి, ఈ కబోర్డ్స్ ని ఎంత బాగా చేశారో. ఇదంతా కూడా చెక్కతో చేశారు అనమాట. ఈ చెక్కతోనే ఇదంతా కూడా చేశారు. ఈ చెక్కతో చేసిన ఈ పడవని చూపిస్తున్నారు ఇక్కడ మనకి. ఇది చూడండి, ఈ పైన అది డోర్ అంతా కూడా వుడ్ అనమాట. ఆ డోర్ పైన ఆ యొక్క గడి చూడండి, అది కూడా చెక్కతో చేసింది. మరి అది వేరే మామూలు ఇనపది కాదు, అది ఓన్లీ వుడ్ తో చేసింది, చెక్కతో చేసింది. చూడండి, ఆ విధంగా పెడితే డోర్ లాక్ అయిపోతుంది. అది ఓపెన్ చేస్తే ఈజీగా మనకి డోర్ మళ్ళీ వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ యొక్క బోట్ ని ఏంటంటే, మన ఈ బోట్ ని ఏ విధంగా తయారు చేస్తారన్నది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఈ కిందకి ఇంకా వెళ్ళడానికి స్టెప్స్ పెట్టారు, ఈ బోట్ లోపలికి కిందకి వెళ్ళడానికి. ఈ విధంగా బోట్ లోపల ఈ విధంగా ఉంటుంది. మరి ఇందులో నుంచి మళ్ళీ అవతల బయటకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆ బయటకు కూడా వెళ్ళడానికి చెక్కతో చేసిన కొన్ని స్టెప్స్ పెట్టారు. ఆ స్టెప్స్ ఎక్కి మనం అలా పైకి వెళ్తే మన బోట్ పైకి మనం వెళ్ళొచ్చు. చూడండి ఏ విధంగా ఉందో. ఈ విధంగా ఉందండి మొత్తం ఈ బోట్ అంతా కూడా. ఇది కొత్త బోట్ అనమాట. ఈ విధంగా చూపించారు మనకి బోట్ ని. దీని తర్వాత ఇక్కడతో మరి బోట్ల గురించి అయిపోయింది. తర్వాత మనం నెక్స్ట్ వీడియోలోని 4D హాలు, అక్వేరియము ఇవన్నీ కూడా పార్ట్ 2లో చూపిస్తానండి. ఎందుకంటే ఇది చాలా లెంత్ అయిపోతుంది వీడియో. ఇప్పటికే 8 minutes అయిపోయింది. ఇంకెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.